కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగాయన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఒక్కటేనన్నారు. తెలంగాణలో జెండాలు మాత్రమే మారాయని, విధానాలు మారలేదని ఢిల్లీలో విమర్శించారు. మార్పు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడమేనన్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో లెక్కలున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారని చెప్పారు ఎంపీ రఘునందన్ రావు. భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్ గా. ఇది మొత్తం ఎంత ఇచ్చిరు అంటే 5,15,865 కోట్లు ఇచ్చింది. దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లని తీసుకుపోయి ఇందిరం ఇళ్ళని పేరు మార్చి కడుతున్నారా కడతలేరా? మేము ఇస్తున్నటువంటి పైసల్ని ఇందిరం ఇళ్లకు యాడ్ చేస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్. ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తా ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది. దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతామని చెప్పారు. ఏడికేలు పెంచుతారు? ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 10 lakhs. మేము ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ 10 లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ హ్యావ్ నాట్ అలొకేటెడ్ ఏ సింగిల్ పైసా.